హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి పుదీనాతో మంచి రుచికరమైన చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పుదీనా చట్నీకి కావాల్సినవి ఒక కట్ట దాకా పుదీనా తీసుకొని చిన్న ఆకలుగా తెంపేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పులు, కారం, ఉప్పు, 2 టమాటాలు, వెల్లుల్లిపాయ, కొబ్బరి, అలాగే కొంచెం చింతపండును వాటర్లో వేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇవన్నీ మీకు చూపించడం కోసం పెట్టాను. మనం పుదీనా ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే టమాటాలను బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఈ కారాన్ని కూడా ఇందులో కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ముందుగానే పుదీనాను కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పుదీనాను తీసుకొని వేసుకోవాలి. ఇలా పుదీనాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పుదీనా అంతా పూర్తిగా మగ్గిపోయి కొంచెం అయ్యేదాకా ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. పుదీనాని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పుదీనా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్నట్లయితే ఒక 2 నిమిషాల పాటు పుదీనా అంతా బాగా మగ్గిపోతుంది. ఆయిల్లో పుదీనా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను ఒక 6-7 దాకా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న కొబ్బరి చిప్పను ఇలాంటి కొబ్బరి తురిమే బాక్స్ ఉంటుంది కదా, అందులో వేసి తురుముకోవాలి. ఇలా తురుముకున్నట్లయితే మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు చాలా తొందరగా మిక్సీ పడుతుంది. ఇలా కొబ్బరి తురిమే పెట్టితో కొబ్బరి అంతా తురుముకోవాలి. ఇంత కొబ్బరిని తురిమేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్ దాకా పప్పులు వేసుకోవాలి. వీటిని పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా, మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న టమాటాలు, వెల్లుల్లిపాయలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిలోకి వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు తినేంత సాల్ట్ని బట్టి ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి కొబ్బరి పొడిని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా కొబ్బరి పొడిని కూడా వేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ముందుగానే, ఆ చింతపండు నుంచి కొంచెం రసం తీసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనకు చట్నీకి సరిపోయేంత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. పుదీనా చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని తాలింపు వేసేసుకుందాం. పుదీనా చట్నీని ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పుదీనా చాలా మంచిది హెల్త్కి. పుదీనా చట్నీని డైరెక్ట్గా అన్నంలోకి కానీ లేదా పెరుగన్నంలోకి కానీ సైడ్కి నంచుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పుదీనా చట్నీని ఇలా తయారు చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.